ఇరాన్ అమెరికాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. హర్మూజ్ను తెరుస్తాము కానీ అమెరికా తాము చెప్పిన 2 షరతులకు ఒప్పుకోవాలి అంటోంది ఇరాన్. ఆ ప్రతిపాదనలు గతంలో కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి అని కూడా ట్రంప్ చెప్పిన పరిస్థితి. మరోవైపు మరో 3 రోజుల టైం ఉంది. ఈ లోపల ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ చమురు పైప్ లైన్లను పేల్చేస్తాము అని చెప్పి ట్రంప్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సార్, ఇరాన్ అమెరికాల మధ్య ఏంటి సార్ ఈ ప్రతిష్టంభన? ఎటు తేలడం లేదు అంటే ఏదంటే మౌలికమైన ఫండమెంటల్ ఇష్యూస్ లో తేడా ఉంది. ఫస్ట్ ఇది మొదటి కారణం. అంటే ఇరాన్ పొజిషన్స్ అమెరికా పొజిషన్స్ లోనే తేడా ఉంది. రెండవ కారణం ట్రంప్ వాన్స్ ఆనరబుల్ ఎగ్జిట్. ఏదో నేనే గెలిచాను అని చెప్పుకోవటానికి వీలుగా ట్రంప్ కు ఒక ప్రతిపాదన కావాలి. అది ఇవ్వటానికి ఇరాన్ సిద్ధంగా లేదు. నిన్న జర్మన్ ఛాన్సలర్ మాట్లాడారు, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. ఆమె ఇరాన్ చేతిలో అవమానం పాలయ్యాడు అన్నట్టు మాట్లాడారు. కరెక్ట్ గా చూడండి, జర్మన్ ఛాన్సలర్ అమెరికా ఇరాన్ చేతిలో పరాభవం పొందింది అనే మీనింగ్ వచ్చేలా మాట్లాడారు. ఫ్రెడరిక్ మెర్జ్ మీకు చూడండి, అంటే ఆఖరికి అమెరికా మిత్ర దేశాలు కూడా ఇరాన్ చేతిలో ట్రంప్ అవమానం పాలయ్యాడు అని అంటున్నారు. ఇది అమెరికా గ్లోబల్ స్టేచర్ స్టాండింగ్ తగ్గిస్తుంది. అమెరికా ప్రజల ముందు ట్రంప్ దోషిగా నిలబడతాడు. అందువల్ల ట్రంప్ నీడ్ సమ్ ఆనరబుల్ ఎగ్జిట్. యుద్ధం చేయలేడు, అదే సమయంలో యుద్ధాన్ని క్లోజ్ చేయలేడు. సో ఈ వాన్స్ నేనే గెలిచాను అని చెప్పుకుంటున్నాడు కానీ ఎవరు నమ్మటట్లేడు. సో ఆయన ఇంట్లో భార్య కూడా నమ్మదు. సో ఏం చేయాలి? సో అందువల్ల సాగదీస్తున్నాడు. ఇది రెండవ పార్ట్. అంటే మూడవది ఏంటంటే ప్రపంచ దేశాలు ఏమీ చేయలేని నిస్సహాయత. ఎందుకంటే బియాండ్ పాయింట్ రష్యా చైనా ఇంటర్వ్యూనేటానికి సిద్ధంగా లేవు. అమెరికాకు నాటో అలైస్ సహకరించడానికి సిద్ధంగా లేవు. సో ఎందుకంటే అందరికీ అన్ని దేశాలకు కావాలి. ఇప్పుడు ఉదాహరణకు చైనా రష్యా టోటల్గా ఇరాన్ బ్యాక్ చేసి ముందుకు పోవు. ఎందుకు పోవు అంటే వాళ్ళకి అరబ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు చైనా సౌదీ అరేబియా దగ్గర పెద్ద ఎత్తున ఆయిల్ కొనుగోలు ఉన్నాయి. సో మీకు ఈ రష్యాకు ఇజ్రాయెల్ కూడా ఏం ఘర్షణ లేదు, చైనాకు ఇజ్రాయెల్ కూడా ఏం ఘర్షణ లేదు. సో ఇరాన్ కోసం మీరు ఇజ్రాయెల్ దూరం చేసుకొని అరబ్ దేశాల్లో వాళ్ళు దూరం చేసుకొని సిద్ధంగా లేరు కనుక ఇరాన్కు మద్దతుగా ఉన్నారు. బట్ బియాండ్ అ పాయింట్ వాళ్ళు చొరవ చూపలేరు. భారతదేశ ప్రధానమంత్రిమో మనము అంటి పట్టనట్టు ఉన్నాం, మన ఇజ్రాయెల్తో కౌగలించుకొని మనము దూరం అయ్యాము. పాకిస్తాన్ ఎవరు నమ్ముతలేడు. మీరు ఇవాళ పత్రికలో చూసాం, ఇరాన్ ఎంపీ పాకిస్తాన్ మీడియేటర్గా మేము నమ్మలేము అంటున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా ఏజెంట్ అందరికి తెలుసు. సో పాకిస్తాన్ ఎవరు నమ్ముతాడు? ఎట్లా మరి? ఇప్పుడు ఎవరెవరు ఇప్పుడు భార్యాభర్తలు కొట్లాట్లు ఉంటాయి. భార్యన్నా కాస్త అర్థం చేసుకోవాలి, భర్త అన్నా అర్థం చేసుకోవాలి, లేదా ఇంట్లో పెద్దవాళ్ళన్నా చెప్పడోళ్ళు ఉండాలి, అత్తమావనో లేకుంటే పక్కింటోళ్ళు మేనమావనో ఎవరెవరు పెద్ద మనుషులు చెప్పడోళ్ళు ఉండాలి. ఫ్రెండ్స్ అన్నా పరిష్కరించడం ఉండాలి. ఎవరు లేకపోతే ఏమవుతుంది? ఆ గొడవ అట్లే ప్రతిష్టంభలు ఉంటుంది. అవునా కదా? సో భార్యాభర్తల గొడవే తేలకుండా అట్లనే ఉంటే ఇక అమెరికా ఇరాన్ల మధ్య తేలుతుందా అది? సో అందువల్ల ఇప్పుడు అమెరికా దిగి రావడానికి సిద్ధంగా లేదు. దిగి వచ్చింది కానీ దిగి వచ్చినట్టు కనిపించడానికి సిద్ధంగా లేదు. ఇరాన్ ఏమో దిగి రావడానికే సిద్ధంగా లేదు. మధ్యవర్తులు ఎవరు లేరు. ఏం చేయాలి? సో అందువల్ల ప్రతిష్టంభంలో పడింది. ఫండమెంటల్ రీజన్ ఇది. మరి ఏంటి ఫస్ట్ పాయింట్? నేను ఏం చెప్పాను? ఇక వివరాల్లోకి ముందు ఎట్లయినా చెప్పాను. అమెరికా ఇరాన్ల మధ్య ఫండమెంటల్ పొజిషన్స్ లో తేడా ఉంది. ట్రంప్ ఏమంటున్నాడు? ఫస్ట్ న్యూక్లియర్ ఆప్షన్. మీరు న్యూక్లియర్ యురేనియం ఎన్రిచ్మెంట్ మొత్తం ఆపేయాలి. మీ దగ్గర ఉన్న యురేనియం నిల్వలను మాకు బయటికి పంపించేయాలి. ఇది ట్రంప్ అడుగుతున్నారు. సో బయటకని ఎవరికి? అమెరికాకే పంపించాలని ఇండైరెక్ట్ గా. ఎందుకంటే మధ్యలో రష్యా ప్రతిపాదించింది ఇరాన్ లో ఉన్న యురేనియం నిల్వల్ని రష్యాకు తరలిస్తామని పుటిన్ ప్రతిపాదించాడు. పుటిన్ ఇరాన్తో మాట్లాడకుండా ప్రతిపాదిస్తాడా? ఇరాన్ కూడా ఇబ్బంది కూడా ఉండదు, ఎందుకంటే రష్యా ఫ్రెండ్లీ కంట్రీ కనుక. కానీ అమెరికా అంగీకరించలేదు. అంటే ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వల్ని తన దగ్గర పంపించాలని ట్రంప్ కోరుకుంటాడు. సో అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. సో అందువల్ల ఇరాన్ వాదన ఏంటి అంటే న్యూక్లియర్ ఇష్యూ లాస్ట్ మాట్లాడదాం, ముందు ఏం మాట్లాడుకుందామంటే మొదలు వారాపండి. ఇరాన్ పైన వారాపండి, లెబనాన్ పైన వారాపండి. ఈ అన్ని రకాల యుద్ధాలు ఆపితే తర్వాత మిగతా సెకండ్ ఫేజ్ కలిసి రెండవ దశకి వెళ్దాం. సో రెండవ దశ తర్వాత చర్చ. మొదటి దశ ఇది. కానీ ట్రంప్ ఏమంటున్నాడు? వారాపాలి అంటే హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయాలి.
నీవు న్యూక్లియర్ మెటీరియల్ మాకు ఇచ్చేయాలి అంటున్నాడు. ఆయన హర్మూజ్ జలసంధి మధ్యలో ఓపెన్ చేశారు, లెబనాన్ పై వారాపుడుతోనే ఓపెన్ చేశారు. కానీ ట్రంప్ తన నావల్ బ్లాకేడ్ తీసేయడం లేదు. ఇలా ఇరాన్లో పరిస్థితి ఏంటంటే ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది, స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ లేదు, అక్కడికి పాతబడి డిస్కార్డ్ చేసిన ట్యాంకర్లను కూడా తీసుకొస్తున్నారు నింపడానికి. ఆ పరిస్థితిలో ఇరాన్ ఉంది. సో మరి నువ్వు నావల్ బ్లాకేడ్ ఎత్తివేయకుండా నేనెందుకు చర్చలు ఉంటానని ఇరాన్ అంటోంది. సో అందువల్ల ఫండమెంటల్ పొజిషన్స్ లోనే తేడా ఉంది. ఇరాన్ చెప్పేది ముందు వార్ ఆపండి, బోత్ మిలిటరీ వార్ అండ్ ఎకనామిక్ వార్, శాంక్షన్ తీసేయండి, ఆ తర్వాత హర్మూజ్ భవిష్యత్తు గురించి చర్చించుకుందాం ఇద్దరం కూర్చొని. ఏం చేద్దాం, హర్మూజ్ గతంలో లాగా ఫ్రీగా వదిలేద్దామా, లేదా ఇరాన్ టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాం కెలో చేయాలా? ఇరాన్ ఏమంటుంది, ఈ యుద్ధం వల్ల మాకు ఇంత నష్టం జరిగింది, మీరు చేసిన యుద్ధం మేమేం చేయలే, మేమే అమెరికా పైన అటాక్ చేయలే, అమెరికాకే నష్టం చేయలే, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ లో ఇంత విధ్వంసం సృష్టించింది, మీరు ఈ విధ్వంసానికి రిపేర్లకు మాకు డబ్బులు ఇవ్వండి, అమెరికా ఇజ్రాయెల్ని ఇవ్వండి, లేదా అరబ్ దేశాలను ఇవ్వండి, లేకపోతే హర్మూజ్ ద్వారా వెళ్ళే పడవల పైన నౌకల పైన మేము ట్యాక్స్ ఇస్తాం. ఇది ఇరాన్ చెప్తుంది. సో ఇరాన్ అంతేకాదు, భవిష్యత్తులో మళ్ళీ యుద్ధం చేయమన్నా గ్యారంటీ ఏంటి? ఇవాళ ఆపుతావు నువ్వు, ఇప్పుడు ఏదో స్టేట్ ఆఫ్ హర్మూజ్ పుణ్యమా అని ఇరాన్ బట్టగలిగిస్తుంది. సో అందువల్ల ఇక మరి ట్రంప్ ఏం చేయాలి? పోనీ మిలిటరీ ద్వారా ఉపయోగించి స్టేట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేద్దాం, సాధ్యం కాదు, ఏ మిత్ర దేశాలు కలిసి రావడం లేదు. సో అందువల్ల ఇక ఇరాన్ అందుకే నిన్న 3 దశల కండిషన్ పెట్టింది. ఒకటి, ఫస్ట్ ఆల్ వార్ స్టాప్ ఆల్ వార్స్. సెకండ్, అది ఆ దశ పూర్తయినాక రెండవ దశ గురించి ఆలోచిద్దాం. ఆ దశ పూర్తయినాక రెండవ దశ లేదు, అప్పుడు హర్మూజ్ పై భవిష్యత్తుని చర్చిద్దాం. అది కూడా పూర్తయినాక అప్పుడు న్యూక్లియర్ గురించి మాట్లాడుకుందాం అన్నారు. ఎందుకు ఇరాన్ అంటోంది ఇది? 2015లోనే న్యూక్లియర్ విషయంలో అమెరికాతో దాదాపు కొన్ని నెలల పాటు చర్చలు జరిగి ప్రెసిడెంట్ ఒబామా ఉన్న టైంలో అమెరికా పర్మనెంట్ 5 మెంబర్స్, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్, తర్వాత మీకు ఇరాన్, ఇలా అన్ని దేశాలతో కలిపి ఒక గ్లోబల్ అగ్రిమెంట్ కుదిరింది. ఒక రకంగా గ్లోబల్, అది అమెరికాకి ఇరాన్ మాత్రమే కాదు, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు, JCPA. ఇది 2015 నుంచి 2018 వరకు అమల్లో ఉంది. ఏ ప్రాబ్లం లేదు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసుకునే అవకాశం లేకుండా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA పర్యవేక్షణలో ఉన్నాయి, ప్రశాంతంగా నడిచింది. సడన్ గా ట్రంప్ వచ్చి 2018లో ఈ డీల్ నుంచి ఉపసంహరించుకొని ఆంక్షలు మొదలుపెట్టాడు. సో ఇప్పుడు క్రైసిస్ మొదలుపెట్టింది ట్రంప్, దానికి అన్ని చేయాల్సింది కూడా ట్రంప్ కదా, ఇవే కదా మొదలుపెట్టిందని ఇరాన్ అంటుంది. నేనేం తప్పు చేసినా, నేను ముందే నా అణ్వాయుధాలు తయారు చేయనని నీకు హామీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకొని అమెరికా జేబు సంస్థను IAEA ఇన్స్పెక్షన్లకు అప్పచెప్పి నా న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్నింటినీ అయినా కూడా నన్ను కొట్టినావు కదా, నేను అన్ని వేసినా కొట్టినా, ఇప్పుడు నేనేం చేయాలి అంటాను. సో ట్రంప్కు తాను సెల్ఫ్ గోల్లు, తాను చేసిన పనులే తనని వెక్కిరిస్తుంటే, ధిక్కరిస్తుంటే ఏమీ చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో ట్రంప్ ఉన్నాడు అని చెప్పి ఒప్పుకుందామా అంటే చిన్న బలహీనైతే ఒప్పుకుంటాడు, బలవంతుడు ఒప్పుకోలేడు కదా. సో బలవంతుడికి బింకం ఉంటుంది కదా. సో బలవంతుడు ఒప్పుకోలేకపోతున్నాడు, బలహీనుడు అవకాశం ఇస్తలేడు. సో ఇప్పుడు ఏం చేయాలి? దానికి పరిష్కారం ఇప్పుడు భార్యాభర్తలో కొట్లాడని నేను చెప్పాను. భర్తదే తప్పు ఉంటుంది, కానీ భర్త బింకం ఉంటుంది, లోపల అర్థమైతే తానుదే తప్పని, కానీ తాను తప్పని భార్య ముందు అంగీకరించలేడు. ఒక్క క్షణం నా భార్యే కదా, ఎవరి వాళ్ళు కారు కదా, ఈమె నాకు ఇన్ని రకాల మంచి పనులు చేసి పెట్టింది కదా, ఈ ఒక్కసారి భార్య దగ్గర నేను తగ్గి సారీ అన్నాం అనుకోండి, మొత్తం మారిపోతుంది కదా వాతావరణం. అసలు అని ఏదో నిక్ నేమ్తో పిలుస్తారు కదా భార్య భర్తలు, సారీ అని మంచిగా పిలుచుకున్నాం అనుకోండి, అయిపోతుంది కదా. కానీ భర్తకి ఏముంటది, నేను బలవంతుణ్ణి, నా పురుషాధిక్య సమాజం కదా, నాది నడవాలి, నేనెందుకు నా తప్పని మనసులో తెలిసినా వాడు బింకం మొదలడు. అది ట్రంప్ పరిస్థితి. భార్య పోనీలేండి, ఆ భర్త బింకం పోతే పోనీయండి, ఏం చేస్తానులేండి, ఆయనకి ఒక అవకాశం ఇవ్వాలి, ఏంటి నాదే తప్పండి అంటే పని అయిపోతుంది అని భార్య అనుకున్న సమస్య పరిష్కారం అవుతుంది. కానీ భార్య అనుకోదు. ఎందుకు అనుకోదు? ఒక్కసారి నాదే తప్పని నేను ఒప్పుకుంటే వీడు ఆడిగా ఇక ప్రతిసారి నన్ను ఇంకా ఏడిపిస్తాడు. అందువల్ల తాను తప్పని తెలిసి కూడా ఇంకా బింకం మొదలుకుంటలేడు. నేనెందుకు నా తప్పని ఒప్పుకోవాలి, నా తప్పు లేకపోయినా? ఇప్పుడు ఒప్పుకుంటే ఇప్పటికైనా అర్థం చేసుకుంటాడు, చేసుకోడు, ఇక నేను దొరికినా కదా నన్ను ఇంకా ఎక్కుంటాడు భార్య చెప్పదు. అది ఇరాన్ పరిస్థితి.
సో అక్కడ ఉన్న అత్త మామన్న అరే నీ తప్పురా తల్లిదండ్రులు ఉండడం అనుకో, నీ తప్పురా ఏమవుతుందా భార్య కదా ఏమన్నా జరిగి సారీ చెప్పాలి, ఇద్దరు చేతులు ఎవరి కల్పించారనుకోండి, ఇక అత్తమ్మ ఆడకాయలు వెళ్ళిపోతే వీళ్ళు డ్యూయట్లు పాడుకోవచ్చు. అట్లా తల్లిదండ్రులు లేని ఇంట్లో ఏం చేయాలి? వాడు ఫ్రెండ్స్ అన్న కలిసి అన్నాడు ఏం గొడవలు ఇవని సినిమా పోదాం పాదన కలిసి అని ఒక 2 ఫ్రెండ్ ఫ్యామిలీస్ వచ్చి వీళ్ళని కూడా తీసుకెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా మధ్యలో వాళ్ళే కలుస్తారు. వాళ్ళు అదన్నుందా అంటే అది లేదు, ఏం చేయాలి? ఇది ఇప్పుడు అమెరికా ప్రతిష్టంభన.